సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న ఏదైతే వచ్చిందో ఆ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తున్నామంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యని అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఆ రోజు వెన్నుపోటు దినంగా చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని గౌరవించని రాజకీయవేత్త ఒక మూర్ఖుడితో సమానం అని చెప్పేసి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే మరి ఏదైతే ఎన్నికల తీర్పు జూన్ 4న వచ్చిందో ఆ తీర్పు ఇచ్చింది ఎవరు? రాజకీయ పార్టీలు కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎప్పుడైనా సరే హుందాగా రాజకీయ పార్టీలు ఏవైనా సరే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ప్రజా తీర్పుని గౌరవిస్తేనే ప్రజాస్వామ్యానికి ఒక సార్థకమైనటువంటి అర్థం అనేది రాజకీయ నేతల్లో కానొచ్చింది. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క బ్యాచ్ ప్రతిదానికి మరి ఈ రకమైనటువంటి అవహేళనకు గురయ్యేటటువంటి మాటలను మాట్లాడటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటే వీళ్ళని బఫూన్లు గాళ్ళలాగా జోకర్ గాళ్ళలాగా భావిస్తున్నారు అనే దానికి ఈరోజు మీరు ప్రత్యక్షంగా ఎక్కడికైనా వెళ్ళి కెమెరా పెట్టి మైక్ పెట్టి అడగండి. రాష్ట్రంలో అతి సాధారణ పౌరుడు కాడి నుంచి మేధావి దాకా కూడా వీళ్ళని మరి ఏ విధంగా తర్వీజు చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే గతంలో మరి 151 సీట్లు ఇదే ప్రజలు మరి తీర్పు ఇచ్చి గెలిపించారు. అయితే ఆనాడు ఒక యువకుడు ఏదైనా రాష్ట్రానికి చేస్తాడనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు మరి అంతటి మ్యాండేట్ని కట్టబెడితే ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు? అన్నీ చేశాను అంటున్నాడు కదా. మరి అన్నీ చేస్తే 151 పోయి ఈరోజు 11కి ఎందుకు మిగులుతాడు? అది ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి. అంతేలే కానీ ఇవాళ మరి 151 సీట్లు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని అణిచివేసే దిశగా అందరిపై దాడులు, మేధావులపై దాడులు, ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు ఒకటి కాకుండా అదేవిధంగా తాను దోచుకోవటమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ మరి ఒక రోడ్డు వేసేలా దోచుకోపోండ్రా అన్నట్టుగా ఎన్నో స్కామ్లు, లిక్కర్ స్కామ్ కానివ్వండి, మరి ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అనేకం ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలా. ఆఖరికి అటవీ భూముల్ని కూడా దోచుకున్నటువంటి పరిస్థితి, పోర్టుల్ని సాక్షాత్తు ప్రతి దాన్ని ఇక వైజాగ్ ఉత్తరాంధ్రలో అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లాగా దోచుకున్నాడు కాబట్టి ఇది ఒక దొంగగా భావించారు కాబట్టి రాష్ట్ర ప్రజలు 2019లో చేసిన తప్పుని 2024లో సరిదిద్దుకున్నారనే దినంగా భావిస్తే మంచిదేమో కానీ తన వైఫల్యాన్ని తాను చూసుకుంటే మంచిది కానీ దాన్ని మరి వెన్నుపోటు దినం అని చెప్పేసి చెప్పుకోవటం అనేది ఇవాళ ఆయన విఘ్నతకి ఆయనే చూసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే వెన్నుపోటు దినం అంటే కనుక ప్రజలు తన ఓడించడంతోటే ప్రజల్ని వెన్నుపోటుదారులని భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎగ్జాక్ట్లీ మీరు చెప్తుంది కదా, అంతే. మరి ఇప్పుడు మరి ఆయన ఓడిపోయాడండి, 11 సీట్లు వచ్చినాయి. ఎవరి ద్వారా? ప్రజల ద్వారా. ఇవాళ ఆయన ప్రజలనే కదా చెప్తుంది, ప్రజలు వెన్నుపోటుదారులు అని చెప్పే కదా మనకు క్లియర్ కట్గా ఒక్కటే. అసలు ఎంత చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి ఆన్సర్. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటుదారులుగా పోల్చుతున్నాడు. ఇది 100% ఆయన చెప్పినటువంటి మాటలో అర్థం అదే అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మరి వైసీపీ నాయకులందరూ దీన్ని ప్రహసనంగా అంటే ఈ ప్రతి చోట్ల పోస్టర్లు ఓపెన్ చేయటం, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపులు ఇవ్వటం, అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారు అనుకోవాలంటారా? ఇందాక నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియని అజ్ఞానులు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధినాయకుడు అని చెప్పేసి ఖచ్చితంగా ఇటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలు తలుచుకుంటే బొమ్మని చేస్తారనేది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో ప్రజలు కూడా
మరి మంచి చెడు అనేది మోసాలు ఏంది, మీడియాల ద్వారా పక్కదావ పట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఏంది ప్రతిదీ గమనించారు కాబట్టే మరి గతంలో మీడియాలో దుష్ప్రచారాలకి మరి తెలిసి తెలియక అపోహలో 19లో అవకాశం కలిగింది. ఇక ఈ రోజుల్లో మరి ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గాలకు కళ్ళకు కానొచ్చినట్టుగా కనబడుతున్నాయి కాబట్టే డిజిటల్ యుగంలో కూడా ఎవరేం చెప్పవసరం లేదు. ఇవాళ ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళకి వాళ్ళు ఎలా తీర్పులు చెప్పాలనేది వాళ్ళకి బాగా తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా ఇలాంటి పోకడలతో అసలుకే పేకల దాకా మురిగినటువంటి వైఎస్ఆర్సీపీని పూర్తిగా బంగాళాఖాతంలో ముంచేస్తారు ప్రజలు రానున్న రోజుల్లో. ఖచ్చితంగా మరి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవటం అనేది వాళ్ళు అజ్ఞానులని భావించడానికి తార్పాణంగా ఆ యొక్క వాళ్ళ ప్రవర్తన కానొస్తుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక ఇక్కడ వెన్నుపోటు దినం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరో పక్కన చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ వైసీపీ నాయకులందరూ గగ్గోలు పెట్టే పరిస్థితి. మరి ఏది కరెక్ట్ అంటారు? ఇక్కడ వెన్నుపోటు దినం కరెక్ట్ అంటారా, లేదంటే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్ట్ అనుకోవాలంటారా? ఇది గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి హౌలాగాళ్ళందరూ అదే రెడ్ బుక్పై ఇష్టం వచ్చినట్టు మరి హాస్యంగా, వెటకారంగా, వ్యంగ్యాస్త్రాలుగా మాట్లాడినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ ఆనాడు మరి ఒకటే మాట చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్రను తీసుకొని మా యువనాయకుడు తనకు జరిగినటువంటి అనుభవాలను, అదేవిధంగా ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారులు, మరోపక్క ప్రజా సొమ్ముని అప్పాళంగా దోచుకున్నటువంటి నాయకులపై ఆయన యొక్క పుస్తకాన్ని ఏదైతే ప్రజల ద్వారా వచ్చినటువంటి స్పందనని దాంట్లో పొందుపరుచుకున్నాడు. దాంట్లో భాగంగానే ఆ బుక్ యొక్క సారాంశం. దాన్ని వీళ్ళు ఇవాళ ఒక ఫేక్ ప్రచారానికి వీళ్ళకి పెట్టింది పేరు కాబట్టి, అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై భయాందోళనకు గురై ఈ విధంగా సైడ్ ట్రాక్ పట్టియడానికి జనాలకి రెడ్ బుక్ అంటే అదేదో అభూతంగా చూపిస్తామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ రెడ్ బుక్ సారాంశం మొన్న మహానాడు ఒకసారి చూడమని చెప్పి వైసీపీ నాయకులందరికీ వైసీపీ నాయకులందరికీ చెప్పాలి. ఎందుకంటే రెడ్ బుక్ అంశం ఆ యొక్క మహానాడు సభలో ప్రస్తావనకు వచ్చినటువంటి స్పందన కార్యకర్తల్లో ఒకసారి అది పూర్తిగా వీడియో చూస్తే గుండెలు పగిలి చస్తారు. అదేవిధంగా వీళ్ళకి అది మరి అదొక భయంగా వాళ్ళకి ఇదై వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. మరోపక్క వీళ్ళు చేస్తున్నటువంటి సాక్షిలో చూసుకోండి, ఎప్పుడో అరేంజ్మెంట్ అప్పుడు ఫోటోలు తీసుకొచ్చి వీడియోలు తీసుకొచ్చి పెట్టి ఏదేదో చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే 3వ రోజు బహిరంగ సభ, మొదటి రోజు అంటే మేము సొంత కార్యకర్తలు నాయకులు మొదటి 2 రోజులు ఉంటాం. 3వ రోజు బహిరంగ సభకి అశేష జనవాహిని ఏదైతే కడప వీధుల్లో నుంచి తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా మా కోట అని చెప్పుకునేటువంటి వైఎస్ ఫ్యామిలీకి ఇవాళ ఆ యొక్క మహానాడుని చూస్తే మరి దాదాపు మళ్ళా వచ్చే సంవత్సరం దాకా కూడా నిద్రలు పట్టనటువంటి పరిస్థితి జనాలు వాళ్ళకు కల్పించారు. ఇవాళ జనాలు వాళ్ళ యొక్క మైండ్ సెట్ పూర్తిగా మరి అభివృద్ధి వైపు మళ్ళింది కాబట్టే ఆ విధంగా వాళ్ళు ఆ రోజు మహానాడిని అంతటి ఘన విజయాన్ని అందించారనేది ఇవాళ ఆ యొక్క వీడియోలు చూస్తే చాలు. వీళ్ళు పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు చెప్తా ఉన్నారే కానీ వీళ్ళ మాటలు ఏమాత్రం నిజం కాదని చెప్పేసి ప్రజలందరికీ తెలుసని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.